సో హాయ్ గైస్, నమస్తే అందరికీ. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్నటువంటి నాగేపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కన్నా పురాతనమైన ఆలయం అని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఈ ఆలయంలోని మూల విరాట్ శివలింగం అయితే సో దుబ్బలో దొరికింది కాబట్టి దుబ్బ రాజరాజేశ్వర స్వామి అనేది పేరుగాంచింది. అండ్ ఈ టెంపుల్కి చాలా విశిష్టత అయితే ఉంది, ఎందుకంటే వేములవాడ ఆలయం కన్నా చాలా పురాతనమైన టెంపుల్. అట్లనే అక్కడ ఎట్లాంటి పూజలు అయితే జరుగుతాయో అన్న పూజ, కోడె మొక్కు, ఆ పూజలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఖచ్చితంగా వేములవాడ టెంపుల్లో జరిగే అన్న పూజ కానీ కోడె మొక్కులు కానీ ఈ ఆలయంలో కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఆలయం గురించి చాలామందికి అయితే తెలియదు. అండ్ ఈ ఆలయం యొక్క డీటెయిల్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల ఈ ఆలయం యొక్క డీటెయిల్స్ అయితే సరిగా లేవు. చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఆలయ అర్చకుల్ని అడగడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఈ ఆలయం అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కన్నా పురాతనమైన టెంపుల్ అని అయితే చెప్తా ఉన్నారు. సో ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ సరిగా లేకపోవడం వల్ల మాకు తెలిసిన డీటెయిల్స్ మేము తెలుసుకొని మరీ మీకు చెప్తున్నాం. అండ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు కన్నా తెలిస్తే అండ్ వేములవాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ వేములవాడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాగాయపల్లి విలేజ్లో ఉన్నటువంటి ఈ దుబ్బ రాజరాజేశ్వర స్వామిని ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇట్లాంటి టెంపుల్స్ మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇట్లాంటి విశిష్టత కలిగి ఉన్నటువంటి టెంపుల్స్ని మనం ఖచ్చితంగా విజిట్ చేసి దర్శించుకోవాలి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.
హాయ్ అందరికీ, ఈరోజు మనం నాగాయపల్లె గ్రామానికి వచ్చినాం. నాగాయపల్లె వెమ్లవాడ మండలానికి సంబంధించింది. ఇక్కడ నాగాయపల్లెలో ప్రాచీన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి గుడి ఉంది. ఇది వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామికి సమకాలికమైన గుడి. అలాగే ఆ గుడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అనేది ఉంది. ఈ గుడి చరిత్ర గురించి పంతులను అడిగి తెలుసుకుందాం. అయ్యవాళ్ళు ఓం నమ శివాయ. మన ఛానల్ పేరు మన సిరిసిల్ల నుంచి వచ్చినాం. ఈ గుడి గురించి అంటే దుబ్బరాజేశ్వర స్వామిని మేము వింటున్నాం, ఇంకా చాలా మందికి గుడి గురించి చెప్దామని ప్రయత్నంగా చేస్తున్నాం. ఈ గుడి చరిత్ర గురించి మీరు మాకు కొంచెం తెలిసేలా, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసేలా చెప్పండి. సరే, ఇప్పుడు సార్ మాకు తెలిసినంత వరకు చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మా అన్న చేసిండు, ఇక మా నాన్నలు ఇట్లా చేసారు, మా తాతలు మా నాన్నలు చేసి ఇక తరతరం మాదే అన్నట్టు. అంటే మీ వంశీకులే? మా వంశకులే, ఎవరు లేరు. స్థలం కొన్నారు, ఇంటికి 2000 వేసి స్థలం కొన్నారు, దేవునికి అనుకున్నారు. కొంటే ఇక అక్కడి ఇక కమిటీ నిర్ణయం చేసారు. ఇక ఊరి మీదనే ఉన్నాక ఇక కమిటీ వేస్తాం, డెవలప్ చేస్తాం, మంచిగా డెవలప్ చేస్తాం అని చెప్పి కమిటీ వేసారు. నడుస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడు ఈ గుడి చరిత్ర అంటే ఇప్పుడు కమ్సే కమ్మి 1000 దాటిపోయింది, 1000 సంవత్సరాలు దాటిపోయింది. 1000 అయితే ఇప్పుడు కొంతమందికి, చాలా మందికి అంటే హైదరాబాద్ ఉండేటోళ్ళు, ప్రపంచంలో ఉండేటోళ్ళకి రాజేశ్వర స్వామి అంటే వెమ్లవాడ తెలిసింది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు? కత్తూరు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కత్తూరు. కొంతమందికి తెలిసింది. మాకున్న డౌట్ ఏంటంటే, సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆలయ కమిటీ తరపున అయినా ఇలా అయినా ఇంకా కొంచెం జనాలకు తెలిసినట్టు చేయాలని అనుకుంటున్నారు ఎప్పుడన్నా? సార్ మహారాష్ట్ర నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడికి. అంటే తెలిసిన వాళ్ళు వస్తారు అన్నట్టు, ఇలా కుటుంబాలు వస్తాయి అన్నట్టు. ఒకసారి చరిత్ర మీ మాటలో చెప్పండి. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్? ఇప్పుడు మన వాళ్ళకి పర్ఫెక్ట్ గా చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది, గుడి ఇక్కడనే ఇట్లుందని ఫస్ట్ ఎవరు చూసారు, అట్లా మీ మాటలో గుడి దుబ్బరాజేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు, దుబ్బల వెలిసినందుకు వచ్చిందా? ఇట్లా దుబ్బలు వెలిసినందుకే దుబ్బరాజేశ్వర వచ్చింది. ఇవన్నీ మొత్తం అప్పుడు ఒకప్పుడు చెట్లే ఉన్నట, నల్ల జంగల్ లేకుండా ఉన్నట, దుబ్బలే మొత్తం దుబ్బలే. ఇండ్లు 4-5 ఇండ్లు ఉన్నట అంతే ఇక్కడ ఈ ఊళ్ళే. ఊరు ఉన్నందుకు అయితే అప్పుడు దుబ్బరాజు అని పెట్టారు. దుబ్బరాజు అని పేరు పెడితే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏమన్నాడు అక్కడ వెలిసింది, ఏమన్నా కూడా దుబ్బరాజు ఆడ స్థాపించారు కదా. చేసినాక ఇప్పుడు అక్కడికి ఎక్కువ ఏది సిటీ ఊట్ల అక్కడ పబ్లిక్ ఎక్కువ అసలు పెట్టారు. అదే తెలుసు, తాకుండా అదే తెలుసు. ఇది లోపల తెలియదు కదా, ఇది పాత వాళ్ళకే తెలుసు. పాత భక్తులు వచ్చేటోళ్ళకి వాళ్ళకి దూరం చెట్లకు తెలుసు, కానీ వేరేలోకి వాళ్ళకి తెలియదు. ఈడ ఇప్పుడు వీడియో ద్వారా, పేపర్ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది. దూరం నుంచి అంటే ఇప్పుడు అప్పుడు ఎన్ని విగ్రహాలు ఉండే? ఫస్ట్ గుడి ఇటు దిక్కుండేనా అటు దిక్కుండే? అయితే మలానా గుడి ఇటు ఉండే, ఇక్కడ గోపురం ఉండే ఒకటి. గోపురం పెద్ద గోపురం ఉండే అన్నట్టు. ఆ గోపురం ఎక్కి మధ్యలో కొట్టుడు చేసుడు ఏది జాతర అప్పుడు అవన్నీ ఉండే అన్నట్టు. కోడెం కట్టేసేది కొద్దిగా అది ఉండే. గుడి లెక్క ఒక రూమ్ లెక్క ఉండే, కొయ్యలు కట్టేసారు అట్లుండే అన్నట్టు. ఈ పక్క ఉండే కొన్ని, ఇప్పుడు ఈ ఒక్క సైడ్ అయినట్టు. ఇప్పుడు వారోత్సవాలు, జాతరలు అనేది ఉంటుంది కదా, ఈ గుళ్ళనే ప్రత్యేకంగా జరిగే జాతరలు ఇవి మన ఈ గుళ్ళే దుబ్బరాజేశ్వర స్వామి గుళ్ళే సంవత్సరానికి అప్పుడు సంవత్సరానికి ఒకటి ఏది మాఘమాస జరుగుద్ది. మాఘమాస తర్వాత ఏది జాగారం జరుగుద్ది. శివరాత్రి జాగారం జరుగుతుంది. ఈ తర్వాత ఏది మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుద్ది. 3 జరుగుతాయి. 3 జరుగుతాయి. చిన్న చిన్న అంటే పోషమ్మ అవి ఉన్నాయి కదా, అవి జరుగుతాయి. అవి ఉన్నాయి. పోషమ్మ ఉన్నది, అమ్మవారి తల్లి పోషమ్మ ఉన్నది, మల్లన్న గుడి సుది ఉన్నది, అంజన్న ఉన్నది. అంటే పూజలు ఎట్లా? ఇప్పుడు వెమ్లవాడ దేవుడు అంటే కోడె మొక్కులు అని అందరికి తెలుసు. ఇక్కడ అట్లాంటి కోడె మొక్కులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, కోడె మొక్కులు ఉన్నాయి కదా. అంటే అక్కడ జరిగిన అన్ని సమాంతరంగా ఇక్కడ ఇటు అక్కడికి ఇక్కడ ఏం పరగలేదు. అదే అక్కడికి ఇక్కడ ఏం పరగలేదు. కోడె మొక్కులు ఉన్నాయి, అన్న పూజలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వెమ్లవాడ అంటే కోనేరు కూడా గుర్తొస్తుంది. ఇక్కడ ఈ గుడికి కోనేరు అంటే మనకు తెలిసింది ఏంటంటే, పోషెట్టిపల్లిలో ఒక కోనేరు అనేది ఉంది. పోషెట్టిపల్లికి ఒక కోనేరు ఉంది. కూడిపిల్లి అది ఇక్కడ ఉండే గుడిది ఇట్లా తవ్వకాలు ఉష్క ఇట్లా ఉంది. అంటే గుడి ఇంకా పెద్దగా చేస్తురా? గుడి పెద్దగా ఒకటి గజస్తంభం పెడుతురు. ఇప్పుడు నవగ్రహాలు ఇక్కడ గజస్తంభం అయితే, ఎందుకంటే దీనికి కొద్దిగా ఎడల్పి చేస్తే కొద్దిగా మంది మంచిగా లోపల మంచిగా ఉంటారు అని చెప్పి పరారు కూడా పెట్టడం జరుగుతుంది. సౌకర్యం ఉండడానికి ఒక ట్యాక్ కట్టిస్తారు, నీళ్ళ ట్యాక్. నీటి పక్కకు ఇంకో 4 గాలు జరుపుతారు. అంటే గ్రామస్తుల సహకారం కూడా మంచిగా ఉంది గుడికి, అంటే పెద్దగా చేసుకుందామని. మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇప్పుడు మళ్ళా పెద్ద గుడి నుంచి ఏమన్నా అప్పుడు మాకు మామిడిపల్లి అనుబంధ దేవాలయం అట్లా ఏమన్నా ఉందా? అయితే మన ఈ పెద్ద గుడికి దీనికి లేదు. అది ఉంటే ఇవరకు ఇంకా బాగా డెవలప్ కావాలి. పెద్ద గుడితో సంబంధం ఉంటే పెద్ద గుడి ఇదే, కానీ చిన్న గుడి ఏది. నాగాయపల్లి గ్రామంలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయం అనేది ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. సుమారు మనకు 350 నుంచి 400 సంవత్సరాల ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఉన్నటువంటి మన దుబ్బరాజరాజేశ్వర స్వామి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందింది. మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తర్వాత
అంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఏదైనా ఉన్నది అంటే మన నాగాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దుబ్బరాజ రాజేశ్వర స్వామి ఆలయము. ఈ దుబ్బరాజ రాజేశ్వర స్వామి ఆలయం లోపల పనులు అనేటివి చాలా వేగంగా జరుగుతున్నాయి, అభివృద్ధి పదంలో నడుస్తున్నది. కావున నేను కమిటీ సభ్యునిగా మాట్లాడుతున్నాను. నాగాయపల్లి గ్రామ ప్రజలు కూడా ఈ కమిటీ సభ్యులకు ఎంతో సహకారాన్ని ఇస్తూ మీ వెంట మేము ఉంటున్నాము, మీరు ముందుకు వెళ్ళండి, మన దుబ్బరాజన్న ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయాలని వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉన్నది. అదే విధంగా శ్రీ దుబ్బరాజ రాజేశ్వర స్వామి ఆలయంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైనది ఏంటిది అనంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామిలో ఏ విధంగానైతే కోడెమొక్కు అనేది ఉన్నదో మన దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా కోడెమొక్కు అనేది ఉన్నది. ఇది మాకు ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే చాలా శివాలయాల లోపల మనకు కోడెమొక్కులు అనేటివి లేవు, కానీ దుబ్బరాజన్న ఆలయం లోపల కోడెమొక్కు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. కోరుకున్న వెంటనే కోరికలు తీర్చేటువంటి ఒక దేవుడు మనకు నాగాయపల్లి శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి. కావున మాకు కోడెమొక్కు అనేది మన ఇలవేల్పుగా ఒక దైవంగా మేము భావించి వాటికి కావాల్సినటువంటి పశుగ్రాసం కానీ దాన్ని కానీ కమిటీ సభ్యులము ఉచితంగా అందించడం జరుగుతుంది. వాటి యొక్క బాగోగులు ఆలయ పూజారి మరియు కమిటీ సభ్యులు గ్రామస్తులు చూసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చే నెల మే 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీల్లో ధ్వజస్తంభం మరియు నవగ్రహాల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము. కావున ఆ కార్యక్రమ మహోత్సవానికి కూడా మేము వీలైనంత ఎక్కువగా కమిటీ సభ్యులము విరాళాలను సేకరించడానికి దాదాపు వేములవాడ రూరల్ గ్రామాలన్నిటిలోకి వెళ్ళి మేము ఆ విరాళాలు సేకరించడం జరుగుతుంది. మాకు కావాల్సినటువంటి ఆ కార్యక్రమ మహోత్సవానికి కావాల్సినటువంటి విరాళాలు కూడా సేకరించడం జరిగింది. కావున మేము ఈ కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులము ఈ విధంగా మాతోటి అయినంత వరకు పనులు మేము చేసుకుంటూ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఈ విధంగానే అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని మేము ఈ వేదికగా మేము తెలుపుకుంటున్నాము. కావున ఇంకా ఎవరైనా మన జిల్లా వాసులు కానీ మిగిలిన వాళ్ళు కానీ మనకు మే నెలలో జరిగేటువంటి ధ్వజస్తంభం మరియు నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వీలైనంత ఎక్కువగా విరాళాలు ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాము. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మా యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నామని మేము కమిటీ సభ్యులము తెలుపుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మాఘ అమావాస్య రోజున శ్రీ దుబ్బరాజ రాజేశ్వర స్వామికి శివ కళ్యాణమును రథోత్సవం అనేది జరుగుతుంది. దాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులము ముందుండి జరుపుకోవడం జరుగుతుంది. ఆ జాతరలో భాగంగా రాజన్న సేవా సమితి సభ్యులు కూడా ఉచితంగా పులిహోర పంపిణీ ప్రసాద పంపిణీ అనేది చేస్తూ వాళ్ళు కూడా ఈ గుడికి వాళ్ళ వంతు సహకారం అనేది అందించడం జరుగుతుంది. అదే విధంగా వెంకటేశ్వర కళ్యాణం జరుపుకుంటూ ఈ విధంగా దేవుని యొక్క మహోత్సవాలు జరుపుకుంటూ ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ మే నెలలో జరిగేటువంటి ధ్వజస్తంభం మరియు నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు మన జిల్లా వాసులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఓం నమః శివాయ. హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ కన్నా ప్రాచీనమైన టెంపుల్ అని ఇక్కడ ప్రసిద్ధి. సో ఈ టెంపుల్లో వేములవాడ టెంపుల్లో జరిగే ప్రతి పూజ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో అన్న పూజ కానీ కోడెమొక్కులు కానీ సో ఈ టెంపుల్లో కూడా ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ టెంపుల్ గురించి చాలా వరకు ఎవరికి తెలియదు. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ వేములవాడ రూటు నాగాయపల్లి జంట గ్రామం పోషెట్టిపల్లె.